ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. సేవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. హల్లెలూయా. శత్రువు ప్లాన్ చేసిన తాకీదులు ఆల్రెడీ పంపబడ్డాయి. ఎప్పుడు? మొదటి నెలలోనే 12వ నెల కోసం 12వ నెలలో యూదులు అయిన ప్రతి ఒక్కరు, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే యూదులు అనబడి వారిని పూర్తిగా నాశనం చేసి వారి సొమ్మును కూడా కొల్ల సొమ్ముగా తీసుకోవచ్చని డేట్ ఫిక్స్ చేసి 12వ నెల 13వ దినంన డేట్ ఫిక్స్ చేసి ప్రతి సంస్థానమునకు పంపించేశారు. ఇప్పుడు వెనకాతల వాటిని ఆ తాకీదులను మారుస్తూ మళ్ళీ ఇంకొక తాకీదులు పంపించడానికి ఇప్పుడు వ్రాతగాండ్లను మళ్ళీ పిలిచారండి. అంటే రూల్స్ కొన్ని పాస్ అయిపోయి, కొన్ని అధికారంలో ఆల్రెడీ సంతకాలు పెట్టి కొన్ని రూల్స్ పాస్ అయ్యి యూదులందరినీ లేకుండా చేయాలి అని చెప్పి ఉన్న ప్రతి విధమైన ఆ అధికారంలో గమనించండి, వాటిని మారుస్తున్న సమయం ఆసన్నమైంది. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో ఇంకెవ్వరు ఏమీ చెయ్యలేని పరిస్థితులు ఎంటర్ అయిపోయి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తప్ప హల్లెలూయా, దేవుడు తప్ప ఇంకెవరు ఏమీ చేయలేని పరిస్థితులు ఎంటర్ అయి ఉండొచ్చు. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఏమనంటే, దేవా, నా పరిస్థితుల్లో మార్పును దయచేయడానికి మీరు రూల్స్ కలిగి చేసిన ప్రతి ఏరియాను టేక్ ఓవర్ చేస్తున్నందుకే మీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. ఎవరైనా ప్రార్థన? స్తోత్రం రాజు, స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభా. స్థితులయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఎస్తేరు మొత్తతే జీవితంలో నాయన శత్రువు చేసినటువంటి ప్రతి ప్లాన్ ని నాయన బలహీనపరిచి ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా పరిచి ప్రభా, స్తోత్రం తండ్రి. శత్రువు మీద విజయం సాధించి తండ్రి ప్రభా నాయన దాని ప్రకారం ప్రభా నాయన మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినటువంటి విధానం కొరకు రాజా మీకు స్తోత్రము తండ్రి, స్తోత్రం రాజా. ఏ ఆజ్ఞలైతే ప్రభా నాయన యూదులను నాశనం చేయాలని ప్రభా నాయన తాకీదులు వ్రాయించి ప్రభా నాయన ముద్ర ఉంగరం వేసి ప్రభా నాయన మరి ఆయా సంస్థానాలకు ప్రభా నాయన పంపించారు ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. శత్రువు మీద విజయం సాధించిన తర్వాత ప్రభా నాయన మరలా తాకీదులు వ్రాయించాలని వ్రాతగాండ్లను పిలిపించినటువంటి సందర్భం తండ్రి ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలైనా
అట్టి రీతిగా మా జీవితంలో కూడా ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం నాయన. ఏ విషయాల్లో ప్రభా నాయన మార్పు రావాలను ప్రభా నాయన, అట్టి రీతిగా నాయన మార్పును తీసుకుని వచ్చి వాటి పక్షంగా ప్రభా నాయన మీరు జారీ చేయించినటువంటి ప్రభా నాయన నూతనమైనటువంటి ప్రభా నాయన తాకీదుల కొరకు నాయన మీ ముద్ర కొరకు ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. మీరు చేయించబోతున్నటువంటి ప్రతి కార్యం కొరకు ప్రభా నాయన స్తోత్రం తండ్రి. మీరు తీసుకొని వస్తున్నటువంటి ప్రతి మార్పు కొరకు రాజా మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మ్యూట్ కూడా అందరూ, చాలా డిస్టర్బెన్స్ ఉంది. నెక్స్ట్ ఫోన్ వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 10-11 వచనాలు. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా నగరు పనికి పెంచబడిన బీజాశ్రముల మీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినం ముందే అనగా అదారు అను 12వ నెల 13వ దినం ముందే ప్రతి పట్టణమందు యూదులు కూడుకుని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరచి చూడండి, రాజైన ఈ అహష్వేరోషు పేరిటనే తాకీదులు మొర్దెకై వ్రాయించి ఆ రాజు ఉంగరంతో ముద్రించారట. ఇంతకుముందు ఇదే మొర్దెకై వలన కదా, ఇదే మొర్దెకై నమస్కరించలేదని కోపముతో మొర్దెకైని మాత్రమే నశింపజేయడం స్వల్ప కార్యమని తలంచి తన జాతి మీద మొత్తం వేటు వేయాలని ప్రయత్నం చేసిన ఆ హామాన్ తాకీదుల్ని రాయించాడు ఇదే మొర్దెకైకి వ్యతిరేకంగా. ఇంకా చూడండి, అదే రాజముద్ర, అహష్వేరోషు రాజు యొక్క ఉంగరం తీసుకొని దానిని, ఆ ఉంగరము యొక్క ముద్రను ముద్రించి ప్రతి సంస్థానానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి రివర్స్లో. ఇప్పుడు మొర్దెకై చేతిలో ఉంగరం, రాజముద్ర. ఇప్పుడు తాకీదులన్నీ కూడా మళ్ళీ రాయిస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఎంత కీడు ప్లాన్ చేసినా దాని అంతటినీ కూడా ఆయన రివర్స్ చేస్తున్నారు, శత్రువు మీదకే పంపిస్తున్నారు. మనం అదే నేర్చుకున్నాం. కాకపోతే ఎంతటి రాజుల యొక్క ముద్ర పడిపోయినా సరే కొన్నిసార్లు సంతకాలు అయిన తర్వాత ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ రాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఆ ప్లాన్ చేసిన హామాన్ ఇక లేడు. ఎవరి మీద ప్లాన్ చేశారో వాళ్ళకే ఇప్పుడు అధికారం మొత్తం ఇచ్చేశారు. మీరు ఏం చేస్తారో చెయ్యండి అని. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, సంఘం మీద ఇప్పుడు ప్రస్తుతం అపవాది కూడా
ఎలాంటి ప్లాన్స్ అయితే చేస్తున్నాడో ఒక్కసారి సంఘం మేల్కొని దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడి దేవుని చిత్తం నెరవేరుస్తున్న సంఘముగా మారి ప్రతి శరీర క్రియను జయించి నిలబడితే దేవుడు కూడా తన ఇనుప దండమును వారికి ఇచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి నువ్వు ఏం పరిపాలిస్తావా అని చూడడానికి వెయిట్ చేస్తున్నారు. ఆమేన్. జయించబోతున్న వారు ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. సంఘము జయిస్తుంటే చూడాలని పరలోకమంతా తొంగి చూస్తుందండి. సంఘం అసలు ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన ఆయన సంఘం ఇప్పుడు ఆయన కొరకు ఎలా నిలబడుతుందో, పరిశుద్ధతలో ఎలా నిలబడుతుందో అని చూస్తున్న టైం ఇది. చూడండి, ఒక టీచర్ సంవత్సరం అంతా బోధించి ఫైనల్ ఎగ్జామ్లో ఏం రాస్తాడా ఆ బిడ్డ అని ఎదురు చూడరా? చెప్పండి, ఎదురు చూడరా? ఇక ప్రేమించిన స్టూడెంట్ అనుకోండి, చాలా డియర్ లేదా చాలా ఫేవరెట్ స్టూడెంట్ అనుకోండి, ఎలా రాస్తారు అని ఎదురు చూడరా? అలాగనే సంఘం ఇప్పుడు ఆయన వాక్యం అంతటినీ కూడా విన్నారు. ఇప్పుడు ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారు అని ఆయన ఎదురు చూస్తున్న ఆ ఎండ్ టైంలోకి మనం వచ్చేసాం. జయించిన వారికి ఆ సింహాసనం దేవుడు ఇస్తారు. జయించిన వారి కొరకు ఆయన ఎంతటి ప్లాన్లో ఉన్నారో ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25 నుండి 28 వరకు చదవండి. 25 నుండి 28 వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. హల్లెలూయా. ఇదండి సంఘం మీద దేవునికి ఉన్న ప్లాన్. ఆయన అధికారం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేర్ కూడా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ మొర్దెకై ఎస్తేర్లు ఇద్దరు కూడా ఇప్పుడు తాకీదులను రాసి పంపిస్తున్నారు. ఇప్పుడు రాయించి ముద్రించి మరలా పంపిస్తున్నారు. ఎటువంటి తాకీదులని ఇప్పుడు మనం చూస్తున్నాం. మొర్దెకై రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద, అంటే ఆ గుర్రముల గురించి కూడా ఒక మాట వాడబడింది. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములు. హల్లెలూయా. అంటే ఇవి చాలా స్పెషల్ గుర్రములు అన్నమాట. రాజనగరు పనికి మాత్రమే వాడబడుతున్న
గుర్రములు అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనొచ్చు. హల్లెలూయా. మామూలుగానే గుర్రములు బలం గలవి, యుద్ధం అంటేనే పరుగులు పెడతాయి. అలాంటిది రాజు నగరు పని కొరకు తయారు చేయబడిన లేదా సిద్ధపరచబడిన గుర్రములు అంటే ఎంత బలముగా ఉంటాయి. హల్లెలూయా. నేను అంటాను మామూలు గుర్రములు చేసే పనిని ఇవి ఇంకా ఫాస్ట్గా చేస్తాయని. ఎందుకంటే ఇవాళ తర్ఫీదు పొందుతున్న గుర్రములు, అటువంటి స్పెషల్ గుర్రాల్ని తీసి ఇప్పుడు పంపిస్తున్నారు. అంచెగాను లెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. వింటున్నారా? ఒక్క ముద్దకై ఇప్పుడు తాకీదులన్నీ కూడా రాయించి పంపించేటప్పుడు రాజు నగర్లో ఉన్న గుర్రములను కూడా సైతం పంపిస్తున్నారు. హల్లెలూయా. ఏమన్నాడంటే రాజు యొక్క పూర్తి ఫేవర్ దొరుకుతుంది. ఒక్కసారి ప్రాణములు మొత్తం తీయించమని అసలు యూదులు అని చెప్పుకొనడానికే భయపడుతున్న పరిస్థితులు ఇప్పుడు యూదుల నిమిత్తం కదలడానికి, యూదుల నిమిత్తం రాజనగరంలో ఉన్న ఆ మెయిన్ టాస్క్ ఫోర్స్ని కూడా బయటికి తీయడానికి అవకాశం దొరికిందండి. ఈరోజు నువ్వు ఆయన పేరెత్తడానికి భయపడుతున్నావు కదా, నీ పరిస్థితులు ఎంతగా మారబోతున్నాయి తెలుసా? ఆయన పేరును, ఆయన నామమును నువ్వే ప్రకటించు రీతిగా పరిస్థితులు మారబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు ఏ ఏరియాలో కదలకూడదని, నువ్వు ఏ ఏరియాలో మట్టు పెట్టబడాలని అపవాది ప్లాన్ చేశాడు, ఆ తాకీదులన్నిటినీ కూడా మార్చివేయనట్లుగా. హల్లెలూయా. అంటే నీ ఎక్కడ నువ్వు టార్గెట్ చేయబడ్డావో అక్కడే నీకు విజయం అని చెప్తున్నా. హల్లెలూయా. ఆ రోజు అది సాధ్యమైందంటే ఈ రోజు కూడా అది సాధ్యమైనండి. కానీ ఒక్కటి, రాజు ఫేవర్ ఎలా అయితే వారికి దొరికిందో అంత నమ్మకంగా వారు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. రాజు అయిన నువ్వే కదా, నీ ముద్రే కదా వేశారు అని రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళలా. రాజు అలా చెయ్యడానికి గల కారణమైన హామాన్ దుష్టుడు ఎవరో వాళ్ళు గుర్తుపట్టారు. చాలాసార్లు నీ జీవితంలో పనిచేస్తున్న ఆ దుష్ట కార్యాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో ఆ సోర్స్ ఏంటో గుర్తుపట్టు. ఆ సోర్స్ ఒకవేళ నా ప్రవర్తనే అయిందా, ఆ ప్రవర్తన మార్చుకుందాం. చాలాసార్లు స్వకీయ దురాశల వలన మనం ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటామండి. అప్పుడు మారాల్సింది ఏంటి? మన దురాశ. తప్పు నాలో ఉంది అని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఏ శరీర కార్యముల వల్ల మనం కొని తెచ్చుకుంటున్నాం ప్రాబ్లమ్స్ తెలుసా? ఏ క్యారెక్టర్ వలన మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నామో తెలుసా? మనలో పాపం ఉన్నంత వరకు అపవాదికి మన మీద అధికారం ఉంటుంది. వానికి మరణ బలం ఉందంట. మరణ బలం ఎలా వచ్చింది? పాపమునకు జీతం మరణం గనుక ఆ బలం పట్టుకొని తిరుగుతున్నాడు అపవాది. ఎంతకాలం డిఫెన్స్ చేసుకుంటూ తిరుగుతావు?
మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగే ఆ స్థాయికి ఎప్పుడు వస్తావు? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలరు అని యేసయ్య నిలబడ్డారు. ఆయన సంఘం కొరకు కూడా ఆయన అదే ఎదురు చూస్తున్నారు. అపవాదం నన్ను శోధిస్తుందండి, అందుకే పడిపోయానండి అని చెప్తున్న స్థాయిలో నుండి ఎదిగి ఏ శోధనలో కూడా నేను పడిపోకుండా నిలబడతాను. ఇవన్నీ ఎంత మాత్రం ఆయన ఆజ్ఞల ముందు అని చెప్పి నిలబడే సంఘం కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. అలా జయిస్తున్న సంఘం కొరకు ఆయన ఎదురు చూస్తున్నారండి. అప్పుడు ఏ మరణ బలం అయితే కలిగి తిరుగుతున్నాడో వానినే మరణం నాకు అప్పగించే గొప్ప ప్రణాళిక ముందుంది. ఆమేన్. ఇదేదో 60-70 సంవత్సరాల ప్రణాళిక కాదు, ఇది కొన్ని యుగాల ప్రణాళిక. మనం దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ చిన్న చిన్న విషయాల వలన వాటిని కోల్పోవద్దు. ఒకటే, శత్రువు ప్లాన్ చేసిన కీడు మన మీదకి రావడానికి వీలు లేదు. పలకండి మాట. శత్రువు ప్లాన్ చేసిన కీడు మన మీద రావటానికి వీలు లేదు. ఆమేన్, ఆమేన్. చూడండి, వారి 12వ వచనం, వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులందరికీ పంపించవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడెను. రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తైలపు వర్ణమును గల రాజవస్త్రమును, తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజ సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తం షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. తాకీదులు మార్చిన తర్వాత షూషను కోటలో ఏ తాకీదులు అయితే ఇవ్వబడ్డాయో, ఏ తాకీదులు చూసి గోనె పట్ట ధరించి బూడిద పోసుకొని మొర్దెకై కృంగిన వాడే అయిపోయాడో, అదే ఏరియాలో ఇప్పుడు మరలా తాకీదులు అందచేయబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు వస్త్రములు కూడా మార్చాడండి. ఈ కార్యం జరగక ముందు ఎస్తేర్ రాజవస్త్రములు పంపలేదా? పంపింది. మొర్దెకై యాక్సెప్ట్ చేశాడా? చెయ్యలేదు. తాకీదులలో మార్పు వచ్చినంత వరకు తను వస్త్రములు ధరించలేదు. అంటే రాజవస్త్రం ముట్టలేదండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు తన్ను తాను అలంకరించుకుంటున్న గొర్రెపిల్ల యొక్క భార్య
ఒకసారి ఆలోచించండి. నీకు శత్రువు మీద విజయం లేకుండా ఈ ఆనందం రాదు. తాకీదులలో మార్పులు కలగాలి. ఎంతమంది పేర్లైతే రెండవ మరణం కొరకు పాత్రులు అని వ్రాయబడుతున్నాయో ఆ పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలోనికి రాయబడాలి. ఆమేన్. అప్పటి వరకు నిద్రపోవద్దు అంటే దాని అర్థం ఇక రాత్రులు పడుకోవద్దని అది కాదు. మెలకుగా ఉండు, పట్టుదలతో కదులు. హల్లెలూయా. అపవాది ప్లాన్ చేసిన ఆ మరణంలోనికి తోయడానికి ఎంతమందిని ఊరి వడ్డుతున్నాడు. ఇదిగో దేవుని కృప ఇంకా ఉన్న సమయం ఉంది. వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడాలి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి. మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్ని ఏరియాల్లో కూడా అపవాది ప్లాన్ చేసిన ఏ కీడు కూడా మనకి మన వారికి రావడానికి వీలు లేదు. వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినట్లు ఇక్కడ రాజు ముద్ర వేయబడిన తాకీదులే మార్చడానికి ఎంత సాధ్యమైందో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పులు అలాగనే కలగును గాక అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. చేయించుకున్నాను కాల సమయంలో నాయన తండ్రి అపవాదు వాడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్లాన్ తండ్రి ప్రభా మరలా తిరిగి తాకీదులు రాయడానికి ప్రభావ మీరు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది పేర్లైతే ప్రభా ఆ యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉండక తండ్రి ఆ యొక్క మరణమునకు సమీపించిన వారుగా ఉన్నారు. అటు వారందరి కొరకు ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్తమును కూడా మార్చి వేయగలిగినటువంటి నీ అద్భుతమైనటువంటి ప్రణాళిక కొరకై నీకు వందనాలు ప్రభా. తాత్కాలికమైనటువంటి ప్రణాళిక నుండి ప్రభా యుగ యుగముల ప్రణాళికకు అందరూ కూడా ప్రభా ఆ యొక్క జీవ గ్రంథములు మా పేర్లు రాయబడి ఉండటానికి, జీవ గ్రంథములు ఎంతమంది పేర్లు లేవో నా వారి పేర్లు ప్రభా అతి వారందరి పేర్లు కూడా రాయబడటానికి నీ కృపను మీరు దాయిచేయండి ప్రభా. దేవా జయోత్సవముతో ప్రభా నీ దాసుని మీరు నడిపిస్తున్నావు ప్రభా. ఆ తాకీదులు తిరిగి రాయించడానికి ప్రభా మీరు కృప చూపిస్తున్నారు ప్రభా. అందరిని బట్టి చూశాను ఆ కోట పట్టణం అంతా కూడా సంతోషించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఎంత గొప్ప కార్యములు చేసే దేవుడు నాయన. అదే హామాను చేత ఒకప్పుడు నాయన మరణపు ఆ యొక్క తాకీదులు రాయించినటువంటి వాటిని ప్రభా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి అట్టి అవకాశమును మీ బిడ్డలకి ఏ రీతిగా ఇచ్చారో ఈ దినాన ప్రభా పరిచర్య ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ప్రభా వాడు నాయన పని చేస్తున్నాడు, ఏ ఏరియానైతే వాడు బ్లాక్ చేశాడో, ఎక్కడైతే స్వార్థ ప్రకటించకూడదు, ఎక్కడైతే ఆయన నామమును ప్రకటించకూడదని ప్రభా ఎన్ని చోట్లయితే ప్రభా అపవాది వాడు నాయన వాడు ఆ బ్లాక్ చేసిన ఏరియాస్ ఉన్నాయో మా కుటుంబంలో మా పరిచర్యలో దేవా మా యొక్క అన్ని విషయాలలో కూడా ప్రభా అపవాది వాడు పని చేసిన ప్రతి ఏరియాలో కూడా ప్రభా ఒక జయోత్సవముతో తిరిగి తాకీదులు రాయించడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు ప్రభా. బ్లాక్ చేయబడిన ప్రతి ఒక్క ఏరియాని కూడా మీరు ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఓపెన్ చేస్తున్నందుకు వందనాలు. అటు ప్రత్యక్షతని ఉదయకాల సమయంలో ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేయించినాము దేవా. ఎంత కృపామయుడు నాయన మరణమునకు సిద్ధమైన వారిని ప్రభా తిరిగి మరలా శత్రువు పైన జయము పొందుకునేటటువంటి
ఆ కృపనిస్తున్నావు. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేయించిన ఈ ఉదయ కాల సమయంలో అట్టి కృపలోనికి మనమందరము కూడా నడిపించబడదము గాక నాయన. ఎక్కడైతే మేము ఓడిపోయామో, ఎక్కడైతే వాడు మాకు ఆనకట్టు అడ్డుకట్ట వేశాడో, ఎక్కడైతే వాడు మమ్మల్ని తండ్రి బ్లాక్ చేశాడో, అదే ఏరియాలో తిరిగి శత్రువు పైన జయము పొంది ఆ కృపనిస్తున్నందుకు, ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు చేయొచ్చు. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. షూషన్ కోట మొత్తం కూడా ఆనందించారట. మొర్దెకై రాజవస్త్రం ధరించిన తర్వాత షూషన పట్టణం ఆనందించి సంతోషముందెను. షూషన కోట ఎవరిదండి? బబులోనులో ఉన్న కోటది, రాజ్య కోటది. అటువంటిది ఆ కోట మొత్తం మొర్దెకై తరపున ఉంది. హల్లెలూయా. ఇది సాధ్యమైతే, ఇది ఇలా సాధ్యమైతే మనం ఎప్పుడు మారుతామా అని ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో విందు జరుగుతుండే. అసలు సిద్ధపడుతున్న సంఘంని చూసి పరలోకంలో ఇంకెంత ఆనందం ఉంటుందో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఆలోచించండి. నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఒకప్పుడు యూదురాలని కూడా చెప్పకు అన్నారా? అన్నారా లేదా? నీ పేరు కూడా చెప్పడానికి భయమే కదా. అందుకే కదా హదస్సా అని పేరును కూడా మార్చి ఎస్తేరుగా పంపించారు. ఎందుకు? గుర్తుపట్టకూడదని. నీ పేరు గుర్తుపడితే కూడా డేంజర్ కనుక యూదుల మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కనుక పేరు కూడా చెప్పడానికి భయమేనండి. అలాంటి ఏరియాలో ఇప్పుడు యూదులకు ఏం దొరుకుతుందట? ఘనత దొరుకుతుందట. హల్లెలూయా. దుష్టుడు నిర్మూలమైతే, దుష్ట ఆలోచనలన్నీ అలా నిర్మూలమైతే ఇలా జరుగుతుంది. యూదులకు ఏం దొరికింది? క్షేమం దొరికింది, ఆనందం దొరికింది, సంతుష్టి దొరికింది, చివరిగా ఘనత కలిగిందట. హల్లెలూయా. ఇప్పుడు యూదులు అని చెప్పుకోవడానికి ఎవరైనా భయపడతారా? చెప్పండి. ఎవరు భయపడరండి. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు ఈ మాట చూడండి 17వ వచనంలో, మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. ఏమి కలిగెను? భయము కలిగెను. ఎవరి ఎడల? యూదుల ఎడల. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఇట్టి దినములు వచ్చును గాక. ఆమేన్. అప్పుడు ఎలా మారుతాయి తెలుసా పరిస్థితులు? ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చు దినములు వస్తాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకతలు. అమ్మో మీరా రానివ్వం, మేము మిమ్మల్ని రానిస్తే మాకు ఏదైనా అయిపోతుంది. ఎవరిని రానివ్వకూడదు, ఎవరిని రానివ్వాలి ప్రజలకి తెలీదు. కానీ ఒక దినం రాబోతుంది, యూదుల వలన
అంటే యూదులు అంటేనే ప్రజల్లో భయం పుట్టిందంటండి. ఎందుకు పుడుతుంది భయం? ఎందుకు పుడుతుందండి? వారి ఘనత వ్యాపిస్తుంది కనుక భయం పుడుతుంది. యూదుల ఘనత వ్యాపించడం అంటే ఏంటి? యూదులను సంరక్షిస్తున్న దేవుని యొక్క ఘనత వ్యాపిస్తుందని. అందుకే వారి మతమును అవలంబించారట. ఈరోజు మతం కాదు, మార్గం మార్గం అని, పరలోకానికి మార్గం మార్గం అని ఎంత ప్రకటిస్తున్నా చులకనైపోయింది కదా. అనేకులు వెతుక్కుంటూ రాబోతున్నారు. ఆమేన్. మీరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు అసలు పేరు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఇదిగో ఆ పేరును బట్టే భయం కలగబోతుంది. అనేకులు ఇది పరిస్థితులు ఎలా మారుతాయి తెలుసా? మా ఊరికి రండి, మా ఊరికి రండి, ప్లీజ్ మాకు ప్రకటించండి, మాకు కావాలి. ఎలా ఉంటుంది అసలు? ఈ సత్యం మాకు కావాలి అని వెతుకుతున్న వారు మీ వద్దకు వస్తారు. ఆమేన్. పరిస్థితుల్లో ఎంతగా మార్పు రాబోతుంది. ఎక్కడండి 13వ తారీఖు అందరినీ చంపేయాలని చెప్పి డేట్ ఫిక్స్ చేసిన ఏరియాలో ఇప్పుడు యూదుల మతమునే అవలంబిస్తున్న పరిస్థితులు. హల్లెలూయా. యథార్థంగా నిలబడు. ప్రతి కుటుంబంలోను, ప్రతి పట్టణంలోను, ప్రతి దేశంలోనూ ఇది జరగబోతుంది. 127 సంస్థానాల్లో ఇది జరగబోతుంది. 127 సంస్థానాల్లో కలగబో విజయం కనిపిస్తుందా? హల్లెలూయా. దీర్ఘ దృష్టి కలవారు చూచుదురు గాక. ఆమేన్. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. వాగ్దానమును బట్టి కథలు నన్ను స్వతంత్రించుకుంటావు. ప్రార్థన చేద్దాం అక్క. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. థాంక్ యూ ఫాదర్.